హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేసింది. అయితే అడ్వాన్స్కి సెలెక్ట్ అవ్వడానికి కట్ ఆఫ్ ఎంత, ఏ ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉందనేది మీకు వచ్చిన ర్యాంక్ కార్డులోని కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అయినా స్టూడెంట్స్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో కట్ ఆఫ్ అనేది ఈ సంవత్సరం, ఇంతకుముందు నేను చాలా వీడియోలో చెప్పాను నేను, లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పెద్ద తేడా అయితే ఏమి ఉండదని. క్వశ్చన్ పేపర్స్ కూడా అదే మోడల్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా టఫ్గా ఉన్నాయి. దానివల్ల కట్ ఆఫ్ కూడా దాదాపుగా అంతే ఉంది. ఓపెన్ కేటగిరీలో 93.4123549 దాటినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్లే. అయితే మరి నేను ఎలిజిబుల్లా కాదని నాకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ పర్సెంటేజ్ దాటిందో లేదో చెక్ చేసుకోండి. లేదా 23rd నుంచి అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు. అడ్వాన్స్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎవరికైతే అప్లై అవుతుందో వాళ్ళకి మాత్రమే, అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ఆ సైట్ ఓపెన్ అవుతుంది. మిగతా వాళ్ళందరికీ ఆ సైట్ మీరు ఓపెన్ అవ్వదు. ఇది ఓపెన్ కేటగిరీ. ఇది దాటిన ప్రతి స్టూడెంట్ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 82.416452 దాటిన ప్రతి స్టూడెంట్ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్. అలాగే ఓబీసీ ఎన్సీఎల్లో 80.923258 దాటిన వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అలాగే ఎస్సీ కేటగిరీలో 63.9172 ఎస్టీ కేటగిరీలో 52.017471 ఇది దాటిన స్టూడెంట్స్. పీడబ్ల్యూడి కేటగిరీలో 0.002318 ఇది దాటిన స్టూడెంట్స్. సో ఈ కేటగిరీలో మీరు గనక ఈ పర్సెంటేజ్ దాటి ఉంటే ఖచ్చితంగా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్. అయితే నా సలహా, చాలా మంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే, సపోజ్ 93.412 93.5 వచ్చింది, మరి నేను అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబుల్ అంటే మీరు ఎలిజిబుల్లే. కానీ మీకు ఎన్ఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను, మన జిఎఫ్టిఎల్లోను సీట్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి కట్ ఆఫ్ పర్సెంటేజ్ కన్నా కొద్దిగా దగ్గరలో ఉన్నవాళ్ళు, అంటే ఓపెన్ కేటగిరీలో 93.41 కాబట్టి 93.5 వచ్చి దగ్గరలో ఉన్నవాళ్ళు, ప్రతి కేటగిరీలో కూడా దీనికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే అప్లై చేయండి. ఎన్ఐటీలు రాకపోయినా కూడా ఐఐటీలో వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, టైం ఎక్కువ ఉంటుంది, 2 పేపర్లు ఉంటాయి. దీనికి దగ్గరలో ఉన్నాం కదా, నాకేం వస్తుంది ఐఐటీ అనేటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి. ధైర్యంగా, కాన్ఫిడెంట్గా అయితే మీరు అడ్వాన్స్ ఎగ్జామ్కి అప్లై చేయండి. ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తా. సో ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా ఫణిసార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ తరపున, ఫణిసార్ జేఈ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కంగారు పడాల్సిందేం లేదు. కమింగ్ డేస్లో వచ్చేటువంటి ఈఏపీ సెట్ అవ్వచ్చు, తర్వాత అడ్వాన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, బిట్ సెట్, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఏదో ఒక ఎగ్జామ్లో అయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ పర్సెంటేజ్కి దాటిన దగ్గరలో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా తప్పనిసరిగా అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే మీరు అప్లై చేయండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.